క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. ఈ మాటలు మనం పేతురు రాసిన పత్రికలో చూస్తున్నాము. ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు కదా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు అంటే క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా జీవమును ప్రేమిస్తారన్నమాట. కానీ జీవమును ప్రేమించడమే కాకుండా మంచి దినాలు చూడాలి అనుకున్నప్పుడు, అంటే జీవమైన యేసయ్యను మనం ప్రేమిస్తూ మన జీవితాల్లో చెడ్డ దినాలను కూడా అనుభవిస్తాం. దానికి కారణం ఏంటి అంటే యేసయ్య కాదు, మన నాలుక, మన యొక్క పెదవులు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. మనము జీవమును ప్రేమిస్తున్నాము, యేసయ్యను ప్రేమిస్తున్నాము, మంచి దినాలు చూడగోరాలి అని అంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, అంటే జీవమును ప్రేమిస్తూ చెడ్డదాన్ని పలుకుతున్నావా, ఆ చెడ్డదే నీ జీవితంలో జరుగుతుంది అనమాట. జీవమును ప్రేమిస్తున్న నీవు చెడ్డదాన్ని పలుకుతున్నావు అంటే జీవమును ప్రేమిస్తున్నట్టు కాదు, చెడ్డదానినే ప్రేమిస్తున్నట్టు లెక్క అనమాట. ఇక్కడ అందుకే పేతురు గారు అంటున్నారు కదా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. కపటపు మాటలు, ఒకరి మీద ఒకరికి కపటము చెప్పడము, ఒకరి మీద ఒకరికి అబద్ధాలు చెప్పడము, కపటముగా ప్రవర్తించడము, ఇవన్నీ కూడా జీవమును ప్రేమిస్తున్నా కూడా చెడ్డ దినాలు చూడడానికి కారణమైతే. అదే మనం మంచి దినాలు చూడాలి, జీవనము ప్రేమిస్తున్న మనము మంచి దినాలు చూడాలి అని అంటే మన యొక్క నాలుకను, పెదవులని కాచుకోవాలంట. మన నాలుకతో మనం ఏం పలకూడదట, చెడ్డదానిని పలకకుండా, మన నాలుకను చెడ్డదాన్ని పలకకుండా ఉండాలి. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా జీవమును ప్రేమిస్తున్నామా, జీవింపచేసే మాటలు పలకాలి, ప్రోత్సాహకరమైన మాటలు పలకాలి. ఇతరుల విషయంలో, మన విషయంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను పలకాలి, కానీ చెడ్డదాన్ని పలకకుండా ఉండాలి. చాలామంది చెడ్డవాటిని పలుకుతూ అవి ఎవరికో పలుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ వారికి వారే దాన్ని నాశనం తెచ్చుకుంటున్నామట. ఇంకొకటి, కపటపు మాటలు చెప్పకుండా. చాలామంది దినాల్లో కపటముగా ప్రవర్తిస్తున్నారు, నటించడం అనమాట. ఆ నటించడం వల్ల, మోసపూరితమైన మాటల వల్ల ఎవరికి హాని జరుగుతుందో లేదో తెలియదు, కానీ జీవమును ప్రేమిస్తున్న మన జీవితాల్లో హాని జరుగుతుంది అని పేతురు గారు ఇక్కడ తెలియజేస్తారు. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. తన పెదవులను ఏం చేయాలంట, కాచుకోవాలంట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, జీవమును ప్రేమిస్తున్నామా మనం అయితే మన నాలుకని, పెదవుల్ని కాచుకోవాలి. అవి మనల్ని కంట్రోల్లో ఉండాలి, మనమే వాటిని కాపాడుకుంటూ ఉండాలి. చూడండి, మనం ఏదైనా ఒక విలువైన వస్తువు కొనుక్కున్నామండి, కొనుక్కుంటే దాన్ని ఎలాగ కాపాడుకుంటామో, దాన్ని ఎలాగ కాచుకుంటామో, అలాగే జీవమును ప్రేమిస్తూ మంచి దినాలు మనం చూడాలంటే మన నాలుకని, మన పెదవుల్ని మనము కాచుకోవాలి. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మన నాలుకని, పెదవుల్ని కాచుకొని కపటపు మాటలు పలకకుండా, చెడ్డదాన్ని పలకకుండా, జీవమును ప్రేమిస్తున్న మనము జీవమునే పలుకుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరముగా జీవించుదుముగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.